नाग 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 होस्टिंग सुपर सार नाग 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 रोस्टिंग चिंचे सार नाग 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 ऑडियंस हैप्पी सार नाग 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 बिग बॉस सेफ सार నానా బిగ్ బాసా అసలు ఇవాళ సూపర్. నన్ను చాలా సాటిస్ఫైడ్గా ఉంది మాకు ఎపిసోడ్ అయితే. ఈ 2 వారాలు మమ్మల్ని పెట్టిన క్షోభకి, మమ్మల్ని పెట్టిన టార్చర్కి ఇవాళ నువ్వు చక్కగా మమ్మల్ని సాటిస్ఫైయింగ్ చేసేసావు. నన్ను అప్రిషియేట్ ఇట. ఛాన్స్ లేదు, టైం అంతకన్నా లేదు, బయటికి వెళ్ళాలి. అందుకని లేకపోతే హారతి ఇచ్చేసేదాన్ని. ఇవాళ నేను హారతి కొనారే అనుకుంటుంది. సో తృప్తిలో తప్పిన ప్రమాదం నీకు ఇవాళ, రేపు ఇచ్చుకుందాం. ఇంతకంటే ఇంకేమైనా అద్భుతంగా ఏమైనా మేము అనుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే అప్పుడు హారతి ఇచ్చేసుకుంటాను నేను నీకు. సరే, ఇవాళ ఎపిసోడ్ మాత్రం చాలా బాగా హోస్ట్ చేశారు నాగార్జున గారు. చాలా ఓపెన్గా డైరెక్ట్గా తిట్టేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే శాడిస్ట్లం కాదు మేమేమీ, కాకపోతే చెప్పేది ఏంటంటే న్యాయంగా ఉన్నారు. నాగార్జున గారి హోస్టింగ్ ఇవాళ సూపర్గా ఉంది. అంటే కంప్లీట్ ఇచ్చిపడేశారు. ఎవరికైతే ఇవ్వాలి, ఎవరైతే అన్యాయంగా ఆడుతున్నారో వాళ్ళకి చక్కగా ఇచ్చిపడేశారు. వెరీ హ్యాపీ నాన్న బిగ్ బాస్. నేనైతే మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇవాళ 2 వీక్స్ నుంచి మేము పడ్డ టార్చర్కి ఇవాళ నువ్వు సరిదిద్దుకున్నావు. వెరీ గుడ్ నాన్న, అప్రిషియేటెడ్. ఎక్కువ పొగిడేస్తున్నానని ఎక్కేయికో, ఆ కొప్పు ఎక్కేయికో. బిగ్ బాస్ కాంపులో అటక ఎక్కేసి కూర్చోక మధ్య మధ్యలో పడుతూ ఉంటాయి నీకు అక్షింతలు. ఏదో అప్పుడప్పుడు అలా వదులుతూ ఉంటాను. అవి ఎంజాయ్ చేయంత కానీ ఎక్కువ పొంగిపోయి సెలబ్రేషన్ చేసేసుకోక. మళ్ళీ ఎందుకు వచ్చింది, ఏదో పెంట పెడతావు మధ్యలో ఎలాగున్నా. సరే, ఇవాళ ఎపిసోడ్ బిగినింగ్లోకి వెళ్ళిపోతే నాన్న బిగ్ బాస్ ఏముంది, కొంపలో వాళ్ళు అందరూ కూర్చుని జాయిగా ఫుడ్ గురించే కొట్టుకుంటున్నారు. ఏమిటి, మనకంట దొబ్బేసిన వస్తువులు ఇవ్వమని చెప్పేసి యష్మి అక్కయ్య గొడవ. అలాగే ప్రేరణ తింటూ వచ్చేసి అంట చేతితో విష్ణుతో గొడవ పెట్టుకుంది బెడ్రూమ్లోను. ఏమిటయ్యా అంటే, విష్ణు అక్కయ్య మీరు దాచుకున్న సామాన్లన్నీ చూపించండి, మా కారం ఎక్కడో పోయింది, మాది అది పోయింది, మా బిస్కెట్ ప్యాకెట్ పోయింది, అది ఇది అనుకుంటూ గొడవ. మనకంటే ఏమో కారం ప్యాకెట్ ఏదో దొబ్బేసినట్టున్నాడు. మరి యష్మి అక్కయ్య వంట చేసుకుంటూ మాకు కారమే లేదు అని ఫీల్ అవుతుంటే ఈయన జాలి హృదయంతో వచ్చేసి, అలా కాదురా నేను చెప్పొచ్చు కదా, నాకు చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా, నాకు చెప్పండి రా అనుకుంటూ వచ్చేసి కారం లేదని అలా ఫీల్ అవ్వకరా నేను ఇచ్చేస్తాను అనుకుంటూ తీసుకొచ్చి కారం ఇచ్చేసాడు. అది కాన్సెప్ట్. ఇవాళ తిండిగో లేరా మొత్తం కొంపలో. ఇవాళ ఫస్ట్ హాఫ్ అంతా నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేంత వరకు కూడా అఫీషియల్గా అక్కడంతా కూడా జరిగిన పెంట ఏంటంటే ఫుడ్ గురించి కొట్టుకున్నారు. మళ్ళీ అది చాలదన్నట్టు కంట్రీ డిలైట్ వారు దిగిపోయారు. అసలు క్వశ్చన్లు ఏంటి నాకు అర్థం కాదు. ఇవాళ ఏదైనా తిట్టేది ఉంది అంటే కనుక ఆ కంట్రీ డిలైట్ వారు ఏదో ప్రమోషన్ చేసుకున్నారు, బాగా ఇచ్చారు. దానికోసం నువ్వు మమ్మల్ని టార్చర్ చేస్తావా, అసలు నాకు అర్థం కాదు. ఆ క్వశ్చన్లు ఏంటంటాను నేను అసలు. ఏమిటండి, చిరంజీవి గారు ప్రమోట్ చేసేసారు, మార్కెటింగ్ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఇప్పుడు క్వశ్చన్స్ అడిగేస్తామండి అనుకుంటూ నించోబెట్టేహావు. అయితే కంట్రీ డిలైట్ అండి అసలు ఎంత బాగుంటుందో అండి బాబోయ్ కంట్రీ డిలైట్. మరి కంట్రీ డిలైట్ మన మెగాస్టార్ గారు తినడం వల్ల తాగడం వల్ల ఆయన ఎందుకు తాగుతున్నారు, వాళ్ళిద్దరి మధ్యన కామన్ పాయింట్ ఏంటండి అనుకుంటూ అడిగేసావు. అసలు ఆప్షన్స్ నాన్న మైండ్ బ్లాకింగ్. అసలు ఎంత కష్టంగా ఉన్నాయి. మన ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్లో కూడా ఇంత కష్టంగా ఉండవు. అసలు ఎంత కష్టంగా ఇచ్చేస్తే ఆడియన్స్ ఏమైపోవాలి, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అసలే అంతంత మాత్రం బుర్రలు. అసలే విష్ణుప్రియ అక్కయ్యకి బ్రెయిన్లో నత్తుందిట. ఏదో బాగుంది కాన్సెప్ట్. బ్రెయిన్లో నత్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా అలాగే అసమానం మర్చిపోతూ ఉంటారు అన్నీ కూడాను. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళని కష్టమైన ప్రశ్నలు అడిగేసి నువ్వు అలా కష్టపెట్టేస్తే ఎలా నాన్న బిగ్ బాస్. అయితే క్వశ్చన్స్ అన్ని ఎంత సిల్లీగా ఉన్నాయంటే అసలు చాలా సిల్లీగా ఉన్నాయి అనమాట. అంటే ఊరికే ఏదో ఇంక ఇరికిచ్చాలి కదా, కంట్రీ డిలైట్ వారు సమర్పించుకున్నారు, మరి ఏదో ఒకటి చెప్పాలి కదా, చెప్పపోతే ఎలాగా అనుకుంటూ సిల్లీ క్వశ్చన్స్. మెగాస్టార్ గారికి మన కంట్రీ డిలైట్ కి కామన్ ఏమిటి, ఇద్దరు కూడా 150 అబౌవ్ సినిమాలు చేశారని ఒక ఆప్షన్. లేదు ఇంకో ఆప్షన్ అంట ఐఐటి స్టూడెంట్స్ నడిపిస్తున్నారు కాబట్టి మెగాస్టార్ గారికి ఇష్టం అంట. చాలా బాగుంది నాన్న, బాగా నడిపించావు. కంట్రీ డిలైట్ వారిది సమర్పించేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేసారు, గన్ పట్టుకుని వచ్చేసి అందరినీ కూర్చోండి నేను చెప్తాను అనుకుంటూ ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, మీ షీఫ్స్ ముగ్గురు వచ్చేసేయండి. మీ షీఫ్స్ ముగ్గురు ఏం చేయాలి అంటే, మీ క్లాన్ లో ఉన్న సభ్యుల రేటింగ్ మీరు ఇవ్వాలి. ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, బాగా పెర్ఫామ్ చేస్తుంటే గ్రీన్ లో పెట్టండి, బాగా చేయకపోతుంటే రెడ్ లో పెట్టండి అనుకుంటూ చెప్పేశారు నాగార్జున గారు. ఫస్ట్ యష్మి అక్కని దింపారు. యష్మి అక్క చెంగు నన్ను చేసింది. అక్కయ్య వచ్చేసి సేఫ్ గేమ్ ఆడకమ్మా అక్కయ్య, ఆడియన్స్ చూస్తున్నారు అనుకుంటూ హెచ్చరించారు. అయితే అక్కయ్య వచ్చేసి గ్రీన్ లో ఫస్ట్ అభయ్ గారిని పెట్టేసింది. అభయ్ అండి బాబు అసలు ఈజ్ బెస్ట్ మ్యాన్ అండి బాబా, ఎంత బాగా ఆడేస్తాడో మా దాంట్లో, అసలు నాకు చాలా బాగా ఆడేస్తాడండి బాబు, మనకు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అనుకుంటూ చెప్పేసి అక్కయ్య ఫ్లోలో వెళ్ళిపోతుంది. ప్రోటోకాల్ తెలియదు, ఆ మధ్యలో ఆయన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా. సో మన నాగార్జున గారు హోల్డే పృథ్వీ తర్వాత వెళ్దాం మనం, నేను మాట్లాడాల్సింది నాకు కూడా ఇచ్చారు స్క్రిప్ట్, నేను ఊరికే వచ్చి అలా డాన్సింగ్ కట్టేసి వెళ్ళిపోవాలా ఏంటి నాకు అర్థం కాదు. నన్ను కూడా ట్రోల్ చేస్తారు, వర్స్ట్ హోస్టింగ్ నాకు సార్ అనుకుంటున్నారు, నేను కూడా పెర్ఫామ్ చేస్తాను అనుకుంటూ నాగార్జున గారు
ఇవాళ అద్భుతంగా చెప్పారు నిజంగాను. అలా కాదమ్మా ఆగు పృథ్వీ దగ్గరికి వెళ్దాం. అబ్బాయి ఏమిటి అసలు కాన్సెప్ట్ ఎలాగ ఆడేస్తున్నావు అంటే చాలా బాగా ఆడేస్తున్నానండి అంటే మరి విష్ణుప్రియ అక్కయ్య దృష్టిలో నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకుంటుందా లేదా ఆ అమ్మాయిని ఏదో తోసేసావు అనుకుంటూ అనగానే మన విష్ణుప్రియ అక్కయ్య స్టాండప్ అయ్యింది. అలా కాదు సార్ అనుకుంటూ ఏదో మాట్లాడేసింది. నత్తి ఉంది ఆవిడకి పాపం. అయితే బ్రెయిన్ లో నత్తి ఉందనే కాన్సెప్ట్ మాకు ఎవరికి తెలియదు. నాగార్జున గారు కూడా షేక్ అయిపోయారు. ఆయన కూడా ఇదేమిట్రా బాబు ఇదేం కాన్సెప్ట్ అనుకుంటున్నాను. సో అక్కయ్య చెప్పింది ఏంటంటే సార్ ఆ గేమ్లో సాక్స్ గేమ్లో నాకు తెలీదు సార్, నాకు ఇక్కడ నుంచి బ్రెయిన్ నుంచి నోట్లోంచి బయటికి మాటలు వచ్చేటప్పటికి తడబడిపోతున్నాను. బట్ నేను చెప్పేది ఏమంటే సార్ సాక్స్ ఆటలో కొంచెం పుష్ చేశారు, ఇన్వాలంటరీగా పుష్ చేశాడని నేను అనుకుంటున్నాను సార్ అభయ్ అన్న అనుకుంటూ చెప్పింది. అయితే అభయ్ ఏమో నేను చేయలేదు సార్, ఇట్స్ రిడిక్యులస్ సార్ అనుకుంటూ అన్నాడు కదా. ఆ బిట్ ఏం చేశారు నాగార్జున గారు. అయితే ఏం చేస్తే అక్కడ మనం ఏ యాంగిల్లో చూసామో అదే సమర్పించుకున్నాడు ఈ పెద్ద ఆయన కూడా బిగ్ బాస్. ఇంకా వేరే యాంగిల్ సమర్పించుకోలేదు. ఆయన దగ్గర కూడా లేనట్టు దుప్పటేసుకుని పడుకుని ఉంటాడు. ఆ యాంగిల్ వచ్చినప్పటికి పోయి ఉంటుంది అది. సో అందుకని నాగార్జున గారు ప్రూఫ్స్తో వచ్చి స్లో మోషన్లో కూడా ఏం చేయడప్పటికి అక్కడ అన్ఇంటెన్షనల్ ఇన్వాలంటరీగానే జరిగింది తప్ప కావాలని అభయ్ వచ్చి ఇలా పుష్ చేయడం జరగలేదు. కాబట్టి నువ్వు అభయ్ని బ్లేమ్ చేయడానికి వీల్లేదు అనుకుంటూ నాగార్జున గారు చెప్పేటప్పటికి ఓకే సార్ ఓకే ఏం పర్వాలేదు సార్ నేను కూడా చూశాను కదా ఓకే ఇన్వాలంటరీగా అయింది ఇట్స్ ఓకే బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అనుకుంటూ చెప్పేసింది మన విష్ణుప్రియ అక్కయ్య. సో అభయ్ కూడా సాటిస్ఫై అయిపోయాడు. ఇంకా అది మైండ్లో పెట్టుకోకు అన్న తోసాడు నిన్ను అనుకుంటూ విష్ణుప్రియ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ యష్మి అక్కయ్య పృథ్వీని కూడా గ్రీన్లో పెట్టేసింది. సూపర్ సార్ బాబోయ్ ఎంత బాగా ఆడేస్తాడు సార్ బాబోయ్ అసలు చాలా బాగా ఆడేస్తాడండి పృథ్వీ మాత్రం. అసలు ఎంత పద్ధతిగా ఆడేస్తాడో అసలు కుళ్ళు కుతంత్రాలనే మా దరిదాపుల్లోకి రావు సార్ అన్న రేంజ్లో చెప్పేటప్పటికి. మరి అదేంటో మా వ్యాక్స్ గేమ్లో అలా జుజుబీలాగా ఆడేసాడు ఎందుకు భయపడ్డా మీ వాడు మీ చాలా తోపు తురుము అంటున్నావు కదా మరి ఎందుకు ఆడలేదు. అలాగే ఏంటి నాన్న మధ్యలో ఎఫ్ వర్డ్ వదిలేస్తున్నావు జాగ్రత్తగా హోల్డ్ యువర్ టంగ్ హోల్డ్ యువర్ వర్డ్స్ మైండ్ యువర్ వర్డ్స్ అనుకుంటు నాగార్జున గారు ఇంగ్లీష్లో వార్నింగ్ ఇచ్చేహారు ఆ పిల్లాడికి. ఇచ్చేసి బాగానే ఆడుతున్నావులే కానీ కొంచెం జాయిగా చూసుకో వర్డ్స్ చూసుకో లేకపోతే పేల్చేస్తాను అంతే నేను అనుకుంటూ ఒక గన్ వేసుకుని వచ్చారు. అది మన దివాళీ టైంలో పిల్లలు ఆడుకునే గన్ ఉంటుంది కదా అది వేసుకుని వచ్చారు ఆయన. అయితే జాగ్రత్త మాట్లాడి సార్ నుంచి ఎఫర్ట్లు అవి మాట్లాడేటప్పుడు మామూలుగా ఉండదు అనుకుంటూ హెచ్చరిచ్చారు. ఓకే సార్ ఎంత బాగా ఆడేస్తున్నాను సార్ నేను అనుకుంటూ చాలా మురిసిపోయాడు అబ్బాయి. ఇంకా ఆ తర్వాత మన అక్కయ్య యష్మి అక్కయ్య ప్రేరణను సెలెక్ట్ చేసి రెడ్లో ఆడేసింది తీసుకుని వెళ్ళి. కాదు సార్ అసలు ఎంత కన్ఫ్యూజ్ అయ్యింది సార్ సాక్స్ గేమ్లో అసలు చాలా ఇన్ఫ్లుయెన్స్ అసలు ఏమమ్మా అసలు ఇవాళ యష్మి అక్కయ్య పెర్ఫార్మెన్స్ అయితే అసలు మామూలుగా లేదు. అసలు ఏమీ తెలియనట్టే బిహేవ్ చేసేసింది అంత ఈజీగా అన్ని కెమెరాలు ఉన్నాయి అంత ఈజీగా పక్క వాళ్ళ మీద బ్లేమ్ వేసేసింది. చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది సార్. అందరూ అరుస్తున్నారు కదా సార్. వాళ్ళు చెప్పి నబీల్ చెప్తే ఓకే అంటుంది సార్, రాజ్య భాష చెప్తే ఓకే అంది, సీత చెప్తే ఓకే అని సార్. ఇలా అందరు ఇన్పుట్స్ తీసుకుని సంచాలకుగా ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోయింది సార్ అని కూడా చెప్పేసింది అక్కయ్య. అయితే దానికి నాగార్జున గారు కౌంటర్ వేశారు. అబ్బా ఎందుకు ఇవాళ హోస్టింగ్ సూపర్ చేశారు అంటే అందరికి ఇచ్చి పడేశారు నాగార్జున గారు. మరి నువ్వేం చేసావమ్మా సంచాలకుగా ఉన్నావు కదా నువ్వు కూడా మణికంఠకిను మన సీతక్కకి ఫుడ్ గ్రాసరీ రేషన్ విషయంలో నువ్వు ఏమిటది సంచాలకుగా ఉన్నప్పుడు మరి నువ్వేం పీకా వెళ్ళిపోయి అన్యాయంగా 250కి దగ్గరలో 290 దగ్గరలో ఉన్నప్పుడు నువ్వు ఆ అబ్బాయికి ఇవ్వలేదు కదా నువ్వు కూడా అక్కడ కన్ఫ్యూజింగ్ అయిపోయావు కదా సంచాలకుగా ఉన్నప్పుడు అంటే కాదు సార్ చాలా టెన్షన్ అయిపోయాను సార్ నేను కూడాను ఆలోచన రాలేదు నాకు అంటే మరి నువ్వు కూడా ఆలోచించి ఉండాల్సింది కదా మరి అమ్మాయిని ఎలా బ్లేమ్ చేస్తావు కన్ఫ్యూజ్ అయింది అని నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయ్యావు కదా మరి అంటే అప్పుడు నా బుర్రలోకి ఎక్కలేదు సార్ అంటే మరి సంచాలకుగా ఎందుకు పెట్టారు నువ్వు డెసిషన్ తీసుకోవాలి కదా అలా ఉంటే ఎలాగా అనుకుంటా అనేటప్పటికి మణికంఠ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ అనుకుంటా అనేటప్పటికి సార్ నేను చెప్పాను అప్పుడే చెప్పాను సార్ గుమ్మం దగ్గర చెప్పాను ఏం చెప్పాను నేను మరి వెయిట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మరి ఇలాగా ఉంటే మీరు ఏం చేస్తారండి అంటే ఆవిడ చెప్పింది సార్ దగ్గరగా ఉన్నప్పుడు తీసుకుంటారా కొంచెం దగ్గరగా ఉంటే అది కన్సిడర్ చేస్తారా అంటే ఆమె ఓకే అంది సార్ అనుకుంటూ ఈయన చెప్పాడు. అయితే దానికేమో నేను చెప్పలేదు సార్ అనుకుంటూ యష్మి అక్కయ్య కూడా వాదిచ్చింది. అయితే నాగార్జున గారు ఇలా కాదు బిగ్ బాస్ ఆ బిట్ కట్ చేసి రెడీగా ఎట్టుకో తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి అనుకుంటూ ఆ బిట్ కట్టింగ్ నీకు ఇచ్చారు టాస్క్ నువ్వు ఎక్కడో పడుకుంటావు మధ్యలో ఆయన వచ్చినప్పుడు అయినా కాస్త మెలకుగా ఉండు అందుకని నీకు లేట్ అయింది నువ్వు నిద్రలో ఉన్నావు అందుకని ఆ బిట్ వేయడం ఇమీడియట్గా అవ్వలేదు నీకు సో అది ఎప్పుడో తర్వాత వేసుకుని వచ్చావు సో కూర్చోండి మీ ఇద్దరు గురించి తర్వాత మాట్లాడుకుందాం అనుకుంటూ చెప్పారు. అయితే సీతను కూడా అడిగారు నువ్వు కూడా ఉన్నావు కదమ్మా అక్కడే గుమ్మం దగ్గర ఆ లక్ష్మణ రేఖ గీసినట్టుగా సీత గారు మీరు కూడా నించుని ఉన్నారు కదా మీరు అప్పుడు గమనించలేదా అండి అనుకుంటూ చెప్పేటప్పటికి సార్ ఏమో సార్ నా మైండ్ దొబ్బేసింది సార్ ఆ టెన్షన్ ఆ స్ట్రెస్లో సార్ మైదా పిండి అంటాడు బజ్జీలు వేసుకునే పిండి అంటాడు సార్ ఆ టైంలో నాకు అసలు 250 గ్రామ్స్ వెయిట్ డిస్కషన్ నా బ్రెయిన్లో విన్నట్టే ఉంది సార్ కానీ అది ఎవరు అడిగారు ఏమిటనేది నాకు రిజిస్టర్ అవ్వలేదు సార్ మైండ్లో అనుకుంటూ అక్కయ్య కూడా చెప్పేటప్పటికి ఈ బిట్ కట్ చేసి రెడీగా ఉంచుకోమన్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ సోనియాని కూడా తీసుకుని వెళ్ళి యష్మి అక్క రెడ్లో పెట్టింది అంటే నాకు అర్థం కావట్లేదు సార్ అమ్మాయి మాకు కూడా ఏం అర్థం కావట్లేదు అసలు అమ్మాయి తప్పులేదు యష్మి గారు మీరు ఇవాళ ఏదైనా ఒక డెసిషన్ కరెక్ట్గా చేశారు అంటే కనుక ఆవిడని తీసుకెళ్ళి రెడ్లో పెట్టడమే ఎందుకంటే మాకు కూడా ఏం అర్థం కావట్లేదు ఆవిడ ఏం ఆడుతుందో
ఆయన తిడుతున్నా కూడా అంటోని తప్పించి దానిలో ఒక ఏమనుకుంటోంది ఈవిడ, మమ్మల్ని ఏమైనా తిట్టుకుంటోందా ఆడియన్స్ని బయట, లేకపోతే నాగార్జున గారిని తిడుతోందా, ఏమిటి అసలు అనే కాన్సెప్ట్ మాకు అర్థం కాలేదు. ఆవిడ తీసుకెళ్ళి రెడ్లో పడేసేటప్పటికి ఏమో సార్ నాకు అర్థం కావట్లేదు, ఆవిడ 100% అయితే ఇవ్వట్లేదు అంటే, అదేంటే మా బొక్కబార్లో పడిపోయింది కదా మొన్న, మూతి ముక్కు అన్ని పగిలిపోయి మేము అర్జెంటుగా ఇప్పుడు మళ్ళీ ఆ మెడికల్ ఆఫీసర్ని వేసుకుని రావాలి, ఇదో బొక్క మాకు అనుకున్నాము. కానీ పృథ్వీ తెగ ఓదార్చేసేటప్పటికి అసలు గణిత శాస్త్రంలోనే మిరాకిల్ లాగా ఒక బీట కూడా వేయకుండా రికవర్ అయిపోయింది అక్కయ్య. సో నువ్వు అలా అంటే ఎలాగమ్మా, 100% ఇవ్వట్లేదు అని అనుకుంటూ మా నాగార్జున గారు అనేటప్పటికి, ఏమో సార్ మధ్యలో ఎట్టమంటారా పోనీ అంటే, అలాంటి ఆప్షన్ లేదమ్మా, కూర్చో సోనియా నీ ఒపీనియన్ ఏంటి ఇందులో అంటే, సార్ అలా కాదు సార్ నేను ఇస్తున్నాను, నాకు అర్థం కాలేదు సార్, ఇంకెక్కడైనా స్కోప్ ఉంటే చెప్పమనండి సార్, మా చీఫ్ చెప్పినట్టు తెగ ఆడేస్తున్నానండి బాబాయ్, నేను ఎంత బాగా ఆడేసానో అనుకున్నాను కానీ మరి ఎక్కడ స్కోప్ ఉందో నాకు తెలియట్లేదండి, కొంచెం ఎక్కడ స్కోప్ ఉందో చెప్పగలుగుతారంటే, అలాంటి స్కోప్లు ఎక్కడ ఉన్నాయో మేము చెప్పమమ్మా, మీరు వెతుక్కుంటూ వెళ్ళిపోవాల్సిందే, ఆపర్చునిటీ మీరు వెతుక్కుంటూ వెళ్ళాలి తప్పించి అది మీ దగ్గరికి రాదు, అందులోనూ బిగ్ బాస్ లో అసలు రాదు, అన్ని కెమెరాలు ఉన్నా కూడా మీరు వెళ్ళిపోవాల్సిందే అనుకుంటూ నాగార్జున గారు చెప్పారు. ఇంకా అక్కడ తాకుండా నాకు ఎంత హ్యాపీస్ అయిపోయారు, అన్ని అడ్రస్ చేస్తారు ఇవాళ నాగార్జున గారు. అది కాదమ్మా, నువ్వు మొన్న ఏమన్నా ఒక బిట్ వేస్తాము, నువ్వేమో ఇష్టం వచ్చినట్టు అందరూ అడల్ట్ రేటెడ్ జోక్స్ వేస్తున్నారు నా మీద అని ఫీల్ అయిపోయావు కదా, మరి నువ్వు అలాంటిది ఇంకొక అడల్ట్ మీద నువ్వు ఎలాగా అంత సెన్సిటివ్ టాపిక్ మీద జోక్లు ఎలా వేస్తావమ్మా అనుకుంటూ బిట్ వేసేసారు. అక్కడికి గుర్తులేనట్టుందా, శృతిలో కలిపేసింది కదా డైలాగ్, అయితే నాగార్జున గారు ఆ బిట్ వేసి మీద చేశారు. అయితే నామినేషన్స్ లో రంగులు కొట్టుకున్నప్పుడు విష్ణుప్రియ అక్కని ఏమోలే నువ్వు అలా మాట్లాడతావు, మీకు అంటే ఫ్యామిలీస్ ఎవరు లేరు, చూసుకునే వాళ్ళు లేరు ఎవరు, నాకంటే ఫ్యామిలీ ఉంది, నన్ను నా వీడియో అన్ని చూస్తారన్న రేంజ్లో అమ్మాయిని పాపం చాలా ఫ్యామిలీ లేదు అన్న మాట మీద చాలా కించపరిచింది. సో అప్పుడు విష్ణు మన తెంగరబుచ్చి కదా, మన తెంగరబుచ్చికి అసలు ఏ పాయింట్ మీద గట్టిగా ఆర్గ్యూ చేద్దాం అనే ఇదే లేదు, పాపం ఏదో ఆడేసుకుంటూ ఉంటుంది అలా తెంగరదానిలా. నిజంగానే మెదడులో నత్తుంది అని చెప్పింది కాబట్టి అది ఏమన్నా మరి అలా అవుతుందో ఏంటో, పాపం తెంగరబుచ్చిలో అమాయకురాల్లాగా ఆ పాయింట్ కూడా మర్చిపోయింది. సో నాగార్జున గారు అది తీసుకుని వచ్చి, మరి నువ్వు అమ్మాయిని అలా ఎలా అంటావు, పేరెంట్స్ లేరని తెలుసు కదా, నీకు తెలీదా అమ్మాయికి ఫాదరు మదరు లేరు, ఇద్దరు లేరు, నువ్వు అలాంటిది అమ్మాయిని అట్లా ఎలాగా పాయింట్అవుట్ చేసి అంత సెన్సిటివ్గా ఎలా బ్లేమ్ చేస్తావు, నీ వరకు వస్తేనేమో నువ్వు ఫీల్ అయిపోతాను, నన్ను ఎవరు ఏమనకూడదు అంటావు, కానీ అమ్మాయిని నువ్వు అలా ఎలా అంటావు, పాపం విష్ణుప్రియని అనుకుంటూ నాగార్జున గారు తెగ సపోర్ట్ చేసేసారు విష్ణుప్రియ అక్కని. అంటే ఇక్కడ సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేయలేదని కాదు, జోక్సే పార్ట్, బట్ అది నిజంగానే సెన్సిటివ్ టాపిక్. పాపం అమ్మాయికి పేరెంట్స్ లేరు అన్న మాట నీ అమ్మాయి అలా అని ఉండకూడదు ఖచ్చితంగా. సోనియా అమ్మాయి ఎలాగ ఫీల్ అవుతుందో అవతల వాళ్ళకి అదే ఆటోమేటిక్గా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి వేరే విషయాల మీద వాళ్ళకి అది సెన్సిటివ్ అయి ఉండొచ్చు, సో దాన్ని నువ్వు అట్లా చేసి చెప్పకూడదు అనుకుంటూ చెప్పారు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు నీవి, చాలా మొత్తం స్టోరేజ్ అయిపోయి మా వాళ్ళు స్టోరేజ్ కొంటున్నారు నీ బిట్లన్నీ వేయడానికి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండి, చచ్చిపోతున్నావు మేము కవరప్ చేయలేక, ఇక్కడ నువ్వు అన్నీ వదులుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఆడియన్స్ అందరు చూస్తున్నారు, వీఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, అక్కడ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది నీ వ్యవహారాలన్నిటికీ. సో పెద్దోడు చిన్నోడు అనుకుంటూ షాపాలో కూర్చుని అలా ఉండిపోయావంటే వెళ్ళిపోతావు ప్యాక్ యువర్ బ్యాగ్స్ వేసుకుని. నేను అన్నం కాదు రా బాబా, ఆయన అన్నారు నిజంగానే, పెద్దోడిని చిన్నోడిని సోఫాలో వేసి కూర్చుని అలా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేద్దామంటే వెళ్ళిపోతావు బయటికి అనుకుంటూ నాగార్జున గారు హెచ్చరించారు. అయినా కూడా ఒకటే ఎక్స్ప్రెషన్, ఓకే సార్ అనుకుంటా అక్కే అదే సేమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇంకా అలాగే చాలా అన్నావు, ఆ అమ్మాయి బట్టల గురించి ఒక అడల్టరీ జోక్ నీ మీద వేసినందుకే అంతరార్థాంతం చేసావే, మరి ఒక అడల్ట్ అయినటువంటి మా విష్ణుప్రియ అక్కాయి మీద నువ్వు వచ్చి అమ్మాయి డ్రెస్సింగ్ మీద అలాగే వేరే వాళ్ళ అబ్బాయిల దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడతావు నువ్వు సోనియా అనుకుంటూ మన నాగార్జున గారు మళ్ళీ కడిగి పడేశారు. అప్పుడు కూడా అక్కయ్య ఓకే సార్ అనుకుంటూ కూర్చుంది. ఏమో సార్ నాకు గుర్తుండవు, ఏమంటానో ఏంటో నాకు తెలియదు, మామూలుగా అయితే కూర్చుని పడి ఎడ్ చేస్తూ ఉంటాను తప్పించి ఇలాంటివి గుర్తెట్టుకోమంటే నా వల్ల కాదు సార్ అనుకుంటూ అక్కయ్య గారు చెప్పేసి సారీ సార్ ఇంకెప్పుడు రిపీట్ చేయను అనుకుంటూ చెప్పేసింది. సో నాగార్జున గారు ఆడియన్స్ అందరూ బయట ఏం తిట్టుకున్నారో సోనియాని కానీ యష్మిని కానీ అవన్నీ కరెక్ట్గా అడ్రస్ చేశారు. వెరీ గుడ్ సార్ నాగార్జున గారు, అప్రిషియేటెడ్, బాగా హోస్టింగ్ చేశారు, రోస్టింగ్ కూడా బాగా చేశారు. ఇవన్నిటికీ కూడా నిన్ను కూడా అప్రిషియేట్ చేయాలి నాన్న బిగ్ బాస్. నువ్వు స్క్రిప్ట్ జాయిగా ఆయన ఎందుకు చూస్తాడు, ఆయన 2 వారాలు కూర్చుని బిగ్ బాస్లో ఏం నడుస్తుంది, సోనియా ఏమంటుంది అనుకుంటే ఆయన చూడరు. నువ్వు అప్పటికప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు ఏం ఇన్పుట్స్ మంచిగా ఇచ్చావో అవన్నీ మాత్రం జాయిగా కరెక్ట్గా అందించావు ఆయనకి, అందుకు నిన్ను అప్రిషియేట్ చేయాలి. సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అజయ్ బాషా గారిని కూడా రెడ్లో పెట్టింది, ఎందుకంటే ఆయన ఏం ఆడట్లేదండి, కొంచెం డల్గా ఉంటున్నారు బేసిక్గా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఫ్రమ్ హిమ్, ఆయనకి సత్తా కూడా ఉంది, ఆ స్ట్రెంగ్త్ కూడా ఉంది ఆయన దగ్గర, బట్ హీఈస్ నాట్ యూటిలైజింగ్ ఇట్ ప్రాపర్లీ అండి అనుకుంటూ మన యష్మి గారు చెప్పేటప్పటికి నాగార్జున గారు ఏంటి హోమ్ సిక్కా అజయ్ బాషా అంటే, లేదు సార్ కొంచెం అమ్మాయి మా వైఫ్ ఎక్స్పెక్టింగ్ సార్ కొంచెం అందుకని టెన్స్డ్గా ఉంది అంటే ఎలా ఉందో నాకు తెలుసుకోవాలని ఉంది, సేఫా కాదా అని అట్లీస్ట్ తెలిస్తే చాలు అనుకుంటూ ఆయన చెప్పేటప్పటికి నాగార్జున గారు బిగ్ బాస్ నువ్వు పర్మిషన్
ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చాలా కదిలిపోయాను మన ఆర్జే భాషవి. నువ్వు రికార్డింగ్లు తెచ్చినా తేకపోయినా, హాస్పిటల్ రికార్డ్స్ తెచ్చినా తేకపోయినా, హాస్పిటల్ ప్రూఫ్స్ తెచ్చినా తేకపోయినా నేను ఇవాళ అనౌన్స్ చేసి తీరుతాను. ఆర్జే భాష నీకు చక్కటి హెల్తీ బేబీ బాయ్ పుట్టాడు అనుకుంటే అనౌన్స్ చేసేటప్పటికి ఆయన ఆనంద బాష్పాలు వచ్చాయి. సో ఆర్జే భాష గారు అండ్ ఆయన వైఫ్ కంగ్రాచులేషన్స్ అండి, మీకు చాలా మంచి హెల్తీ బేబీ పుట్టాడంట. బేబీ అండ్ మదర్ సేఫ్ అంట. సో కంగ్రాచులేషన్స్. సో ఈయన పక్కకి తీసేద్దాం, ఆయన పర్ఫార్మెన్స్ ఇక మీద నుంచి అయినా ఏమైనా ఇస్తారేమో చూసుకుందాం అనుకుంటూ ఆయనకి అక్కడ ఇన్పుట్స్ ఇచ్చేసారు. కొంచెం బయటికి ఇంకా హోమ్ సిక్ వదిలేసి అంతా బాగానే ఉంది, ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, ఇక మీద నుంచి నీ పెర్ఫార్మెన్స్ తీసేయి అనుకుంటూ నాగార్జున గారు చెప్పేశారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నైనిక అక్కే వచ్చేసింది. ఇలాగే ఆ పిల్ల కూడా ఏవో చెప్పుకుంటూ వచ్చేసిందండి. మా దాంట్లో సార్ అసలు నబీలు సూపర్ మ్యాన్ అండి, అసలు బాబోయ్ ఎంత బాగా ఆడేసాడండి బాబు అనుకుంటూ మన నబీల్కి గ్రీన్లో పెట్టేసింది. అయితే నైనిక సెకండ్ షిఫ్ట్ రాక మునుపు మన నాగార్జున గారు అడిగారు, ఇప్పుడు నీ క్లాన్ ఓకేలే, పక్క క్లాన్లో వాళ్ళు ఎవరు బాగా ఆడారు అనుకుంటున్నావు అంటే యష్మి అక్కి వచ్చేసి నబీల్కి గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది. అంటే సూపర్ డూపర్గా ఆడేసాడండి బాబోయ్ అనుకుంటున్నాను. సో అప్రిషియేట్ చేసింది అక్కడ అక్కయ్య. సో నైనిక వచ్చేసి మన నబీల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండి, మా గ్రూప్కే స్టార్ అండి అసలు అనుకుంటూ ఆ రేంజ్లో పొగిడేసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకున్నాను. కానీ మన నబీల్ అలా ఫీల్ అవ్వట్లేదు. నైనిక ఎందుకు అలా ఫీల్ అవ్వట్లేదో కనుక్కుందాం అనుకుంటూ మన నాగార్జున గారు నబీల్ ఏంటి చెప్పు అంటే, కాదు సార్ పక్క టీం వాళ్ళని సపోర్ట్ చేసింది సార్, అది ఒక్కటే చాలా బాధపడిపోయానండి నేను. అందరూ సపోర్ట్ ఉన్నారు. అప్పుడు సీత వచ్చింది, ఆర్జే భాష గారు వచ్చారు, తర్వాత మరి ఆదిత్య ఓం గారు వచ్చారండి. కానీ నా టీము నా షీఫ్ రావాలి కదండి నా దగ్గరికి, ఏదైనా బాధపడుతున్నప్పుడు ఆ టాస్క్లో అన్యాయం జరిగింది అన్నప్పుడు ఆమె రాలేదు. సో అక్కడొక్కటే హర్ట్ అయ్యాను అంటే, నాకు తెలియలేదు అన్నా నేను అప్పటికీ చెప్పాను, గో చెక్ ఆన్ హిమ్ అని చెప్పాను నేను అనుకుంటూ మన నైనిక అక్కయ్య చెప్పేసింది. సరేలే ఇట్స్ ఓకే లే, ఏమనుకోవద్దులే, నువ్వు కూడా ఏమనుకోకు నేను ఏమనుకోను అనుకుంటూ వాళ్ళిద్దరూ ప్యాచప్ అయిపోయారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నైనిక మళ్ళీ మన ఆదిత్య ఓం గారండి పల్పి ఆరెంజ్ దాంట్లో వరుసగా ఆడేశారండి. అసలు అగ్రెసివ్గా ఫోర్స్గా ఆడేటప్పటికి అది కింద ఆడిపోయిందండి, అందుకని రెడ్ లైట్ వేస్తానండి అని కూడా చెప్పేసింది. ఆయన ఏమో ఏదో చెప్పుకున్నాడు, అలా కాదు సార్ నేను చాలా కొంచెం వయసు అడ్డు వస్తుంది, ఏం చేయమన్నారమ్మా నిన్న అక్కడ వయసు అడ్డరాడానికి, షీఫ్ ఆవిడే గేమ్ ఆడమన్నారు, అక్కడ వయసు ఏం అడ్డొచ్చేసిందో ఆయనకి. సో ఆయన కొంచెం మారాలి డెఫినెట్గా, ఆయన ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఇంకా కొంచెం బాగా ఆడితే బాగుండని ఉంది నాకు కూడాను. సో ఆయన మరి ఎక్కడ అలా ఫ్రీజ్ అయిపోయి ఉన్నారో, ఎక్కడ ఆయన కనెక్ట్ అవ్వలేకపోతున్నారో తెలియట్లేదు. ఇంటి పని అయితే మాత్రం చాలా చక్కగా చేస్తున్నారు ఆయన అని మాత్రం కనబడుతోంది. సో నైనికాకి అక్కడికి ఆయనకి టాస్కుల మధ్యన సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు అనే దాని మీద డిస్కషన్ వచ్చింది. నాగార్జున గారు ఇంకా బాగా ఆడేయాలండి, ఇంకా బాగా ఆడేయాలండి అనుకుంటూ చెప్పారు. అలాగే విష్ణుప్రియ అక్కయ్య గురించి కూడా చెప్పేసింది. విష్ణుప్రియ సూపర్ సార్, బాగా ఆడుతుంది, గ్రీన్లో పెట్టేస్తానండి, చాలా మంచిగా ఆడుతుంది, చాలా స్ట్రెంగ్త్, బాగా ఆడుతుంది అది ఇది అని కూడా చెప్పేటప్పటికి నాగార్జున గారు, మరి నువ్వు ఏమనుకుంటున్నావు విష్ణుప్రియ గురించి, చాలా సత్తా ఉంది విష్ణుప్రియ, మగ రాయుడు లాగా ఫీల్ అవుతుంది, అంతమంది మగాళ్ళ మధ్యలో కూడా నేను పోటీ పడతాను, నేను గట్టి ఫైట్ ఇస్తాను అనుకుంటే సాక్స్ దాంట్లో ఒక్కతే ఆడింది కదా, మరి ఏమనుకుంటున్నావు, తను మగరాయుడే అందరితో పోటీ పడతాను అంటుంది. లేదు నాన్న విష్ణుప్రియ, నేను చాలా సీరియస్ చెప్తున్నాను, నవ్వకు, నీకు ఉంది ఆ సత్తా, నేను నీ వీడియోస్ చూశాను అనుకోండి. నాగార్జున గారు మీరు ఎందుకంటే ఆవిడ వీడియోస్ చూసారు మధ్యలో నాకు అర్థం కాదు, కామ్గా ఏదో ఇక్కడ చూసారన్న అర్థం ఉంది, బయట చూసారంటే మరి ఏదో సరేలేండి. కానీ ఇప్పుడు నేను వీడియోస్ చూసాను, యూ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ అమ్మా, అసలు చాలా బాగా ఆడిస్తావు, వెరీ గుడ్ నాన్న, అప్రిషియేటెడ్ నాన్న అనుకుంటూ మన విష్ణుప్రియ అక్కయ్య గురించి మన నాగార్జున గారు తెగ చెప్పారు. ఇంకా అలాగే తర్వాత ఎవరున్నారు ఇంక బ్యాచ్లో, సీతక్క ఉంది. సీత అసలు ఏమిట్రా బాబో ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చేసారా సీత అనుకుంటే నాగార్జున గారు అప్రిషియేట్ చేసేసి ఆ బాలుగాడిని కూడా తీసుకుని వచ్చి ఇచ్చేసారు. అంత ఇంప్రెస్ అయిపోయారు నాగార్జున గారు. కిరాక్ సీత నీకోసం తెచ్చాను నేను ఈ బాలుగాడిని అనుకుంటూ మన అక్కయ్యకి సమర్పించుకున్నారు. అయితే నైనిక చెప్పింది ఏంటంటే, సూపర్ సార్, మా ఆడ పులిస్ సార్ సీతక్క, నిజంగానే అమ్మాయి చాలా బాగా ఆడింది. సో ఈ ఎపిసోడ్ నిజంగా కరెక్ట్గా ఆఫ్టర్ సో మెనీ సీజన్స్ కరెక్ట్ హోస్టింగ్ జరిగిందేమో అని నా అభిప్రాయము. సో సీతక్క చాలా బాగా ఆడింది, సూపర్ డూపర్గా ఆడేసింది అని అనుకుంటూ అప్రిషియేట్ చేసేసారు. అయితే నువ్వెవరికి ఇస్తావమ్మా, ఏ పక్క టీంలో ఎవరు బాగా ఆడిస్తారు అనుకుంటే నైనికాని అడిగితే, అసలు మణికంఠ సార్, మణికంఠ మా ఇంటికి దొరికిన చిట్టి దొంగ సార్, ఎంత బాగా ఆడేసాడండి, అసలు ఎంత స్ట్రాటజీస్ సార్, అసలు ఆ స్ట్రాటజీస్ ఎక్కడున్నాయో నాకు అనిపించలేదు. కాకపోతే పాపం ఏదో ఆడుకుంటున్నాడు మణికంఠ అయితే మాత్రం కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు కదా ఖచ్చితంగానే, టాస్క్లో ఏదో ఒకటి అయితే చేసి కెమెరాల కంట కనబడుతున్నాడు, తప్పో ఒప్పో ఏదో ఒకటి అయితే కనబడుతున్నాడు, కెమెరాలకు వచ్చి ఏదో ఒకటి అయితే చేసేద్దామని డిసైడింగ్ అయిపోయాడు. పాప ఇంప్రూవ్ అయ్యాడు ఖచ్చితంగానే, విగ్ తీసి పడేసినప్పటి నుంచి కొంచెం హెడ్లో బరువు తగ్గిపోయేసరికి కొంచెం బుర్ర బాగా పనిచేసి ఏదో ఒకటి అయితే ఆడేద్దాం రా, దొంగతనం చేసినా పల్పి ఆరెంజ్ లేకపోతే మసాజింగ్ కొట్టించేసుకోనా, ఏదో ఒకటి అయితే చేసేద్దామని డిసైడింగ్ అయ్యి ఏదో ఒకటి అయితే ఆడుతున్నాడు, ఏదో ఒకటి అయితే సమర్పించుకుంటున్నాడు కదా కాంటెంట్. సో అప్రిషియేట్ ఇట్ నాగమణికంట. సో నాగమణికంటకి ఇచ్చేస్తానండి గ్రీన్ బ్యాడ్జ్ అనుకుంటూ ఇచ్చేసింది. ఇంకా అలాగే నెక్స్ట్ నాగార్జున గారు మన నెక్స్ట్ షీఫ్ అయినటువంటి నిఖిల్ని నించోబెట్టారు. నువ్వేం మాట్లాడకనైనా అతి పెద్ద క్లాన్ నీదే కాంప్లో ఒక్కడే ఉన్నాడు లింగులింగం అంటూను, కానీ అప్పటికీ కూడా మీరందరూ బుద్ధి తెచ్చుకుంటారా, నైనికా బ్యాచ్ను యష్మి బ్యాచ్ ఊరికే కూర్చుని ఆ సోఫాల్లో కూర్చుని అక్కడ కూర్చుని ఊరికే కూర్చుని వంట
మంట గురించి వాటి గురించి కొట్టుకుని చావడం కాదు. అసలు మా నాగమణికంటను నిఖిల్ ఇద్దరే ఉన్నారు లింగ్ మనీ ఎంత బాగా ఆడేసి హైయెస్ట్ అమౌంట్ గెయిన్ చేసేసుకుని ఇప్పుడు ప్రైజ్ మనీలో యాడ్ చేసేసారు. అలా ఉండాలి అసలు బ్యాచ్ అంటేను అనుకుంటూ నాగార్జున గారు తెగ పొగిడేశారు. నువ్వేం మాట్లాడద్దు నాన్న, చాలా కష్టపడి అన్ని చాలా ప్యాంపర్స్ చేసేసి ఒక కొంపలో అందరినీ రెస్ట్ తీసుకో రేలంగి మావయ్య అనుకుంటూ కూర్చోబెట్టేసి రేలంగి మావయ్య వాళ్ళ బ్యాచ్కి చెప్పింది ఏంటంటే చాలా బాగా ఆడారు, ఎంత బాగా ఆడారు చెప్పు, ఇంకొన్నాడుగా మీ ఓడి చెప్పు అంటే సార్ మా మణికంఠ సార్ అసలు మా ఇద్దరికి ఫస్ట్లోనే కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో వచ్చేసింది సార్ ఎంటర్ అవగానే, కానీ తర్వాత తెగ కనెక్ట్ అయిపోయామండి బాబా. ఎంత కనెక్ట్ అయిపోయామంటే అసలు ఇప్పుడు విడరాని బంధంలో అయిపోయామండి మేము. చాలా బాగా ఆడుతున్నాడు సార్, వాడు కమిట్ అయ్యాడు అంటే వాడి మాట వాడే విన్నాడు సార్, అంత టాలెంట్ ఉంది సార్ మణికంఠకి. అసలు ఏమనుకుంటున్నారు సార్, అందుకని మా మణికంఠ లేకపోతే నా టీం లేదు, నేను లేకపోతే నా మణికంఠ లేడు అన్న రేంజ్లో మణికంఠకి ఇది ఇచ్చారు. కానీ పాపం నిజంగానే ఏదో ఆడాడు. ఈయనంటే కూర్చుని అందరి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర జరిపాడు, కానీ మిగతాదంతా కూడా ఈయనే కదా చేసింది పాపం ఏదో కష్టపడి. సో అందుకని ఆయన అప్రిషియేట్ చేసేస్తున్నాను అని కూడా చెప్పారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏమో పడుకున్నప్పుడు ఈయన ఒక వీడియో తీసుకుని రా అని చెప్పారు కదా, యష్మి, సీత అండ్ మణికంఠ గ్రాసరీ రేషన్ టాస్క్ది. నువ్వు నిద్ర లేచి జాయిగా ఎడిటర్ మాకి లేపి ఆ క్లిప్ తెచ్చుకుని వచ్చావు, అది వేసారు ఇక్కడ. అక్కడ డిస్కషన్ చూసుకుంటే యష్మి అయితే మన సీత అడిగింది యాక్చువల్లీ ఇప్పుడు వెయిట్ కదా, వెయిట్ టాస్క్ ఏమైనా వస్తే నువ్వు అక్కడ కన్సిడర్ చేస్తావా, దరిదాపుల్లో ఏమైనా ఉంటే క్లోజ్గా అంటే యా నేను అది చేస్తాను అనుకుంటే యష్మి ఖచ్చితంగా అయితే హామీ ఇచ్చింది. దానికి మన అక్కడే ఉన్నాడు కదా మనకంటే అది రిజిస్టర్ అయింది బుర్రలో, రిజిస్టర్ చేసుకుని అదే చెప్తూ ఉన్నాడు ఆయన. సో అక్కడ ప్రూఫ్ వచ్చేసింది ఏమిటంటే యష్మి ఖచ్చితంగా అయితే మాట ఇచ్చింది, వెయిట్ అటు ఇటు అయితే ఎవరిది దగ్గరగా ఉందో వాళ్ళకి ఇచ్చేస్తాను అని అయితే మాట ఇచ్చింది. కాబట్టి ఆ వీడియో చూసేటప్పటికి అయిపోయింది ఇంకంతే, అక్కయ్యకి బోర్ వచ్చేసింది, టెన్షన్ అక్కయ్యకి ఇంకా టెన్షన్ వచ్చేసింది, ఏడుపు మొదలెట్టేసింది. ఇలా అడ్డంగా బుక్ చేసేసారు ఏంటి సార్ నన్ను, అసలు ఇప్పుడు డ్యాన్స్ కూడా కట్టలేను సార్ నేను, మీరు ఏం మ్యూజిక్ వేసినా కూడా నేను వెకిల్ డ్యాన్స్లు ఏం వేయలేను సార్, ఎందుకంటే నన్ను అడ్డంగా బుక్ చేసేసారు సార్ మీరు వీడియో వేసి అనుకుంటే. అక్కయ్య టెన్షన్ అడిపోయింది. అంటే సార్ అన్నానా సార్ అనే ఉంటానేమో ఏమైనా ఆడియో కట్ చేసి పెట్టేశారా సార్, లేకపోతే నా వాయిస్ అయినా సార్ అన్న రేంజ్లో అక్కయ్య ఏదో మసిపూచి మారేడికే చేసేద్దాం అనుకుంది. కానీ నాగార్జున గారు స్టిక్ టు ద పాయింట్, నేను అడిగేది అక్కడ ఏమైంది ఇక్కడ ఏమైంది, బజ్జీల్లో వామ్ వేసారా లేదా అది కాదు నేను అడిగేది, నువ్వు అక్కడ మాట ఇచ్చావా లేదా, 250 గ్రామ్స్ కరెక్ట్గా కాకపోతే ఆ పక్కన ఉన్నది ఇచ్చేస్తానని ఇచ్చావంటే ఇచ్చాను సార్, మాట ఇచ్చాను సార్, నా కర్మ సార్ నేను ఇచ్చాను సార్ అంటే, మరి ఎందుకు ఇందాకే ఒప్పేసుకుని ఉండొచ్చు కదా అంటే అప్పుడు తెలియలేదు సార్ అంటే. మరి మళ్ళీ మణికంఠని అడిగారు, ఏం మణికంఠ నువ్వు చూసావు కదా బాగానే గుర్తుపెట్టుకున్నావు అనుకున్నాను, కానీ నువ్వు అన్నమాట కాదు అది, సీత అన్న మాట సీతకి గుర్తుకు లేదండి, అలాగే నువ్వు అనని మాట నేనే అన్నానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పావు. సో అలాగే మన యష్మి అక్కయ్య కూడా అన్న మాటని మర్చిపోయింది ఆ టెన్షన్లో. సో అంతకుమించి లేదు, ఎవరు గొట్టు చచ్చిపోకండి. బట్ యష్మి ఈసారి నుంచి మాత్రం అన్న మాట గుర్తుపెట్టుకో, సంచాలకుగా ఒక బాధ్యత ఇచ్చాడు అంటే పెద్ద ముండావాడు, నువ్వు చక్కగా నిర్వర్తించాలి, డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి. సో అప్పుడు మాట ఇచ్చావు కాబట్టి దానికి స్టిక్ అయి ఉంటే ఇంత పెంట అయిపోయి నీ పరువు పోయేది కాదు. ఇక్కడ వీడియో వేసుకుని ఏడు పాప ఇంకా చూడలేకపోతున్నావు అనుకుంటూ మన నాగార్జున గారు చెప్పేశారు. సో ఇంకా అక్కడతోటి ఈ బ్యాచ్ అందరికీ కూడా తిట్లు చివాట్లు ఎప్రిసియేషన్స్ భజన అంతా అయిపోయాక మన నాగార్జున గారు చెప్పింది ఏంటంటే, మీరు ఇంత వరుసగా ఆడితే మేము ఎందుకు చేస్తాము, మీ క్లాన్ని మొత్తం ముంచేస్తాం మేము అనుకుంటూ నైనిక క్లాన్ని అలాగే యష్మి క్లాన్ని మొత్తం ముంచేశారనమాట. అంటే లైక్ తీసేశారు, ఇంకా వాళ్ళిద్దరూ ఉండరన్నమాట, 2 క్లాన్స్ ఉండవు, ఓన్లీ నిఖిల్ క్లాన్ ఒకటే ఉంటుంది, లింగలింగం అని వాళ్ళిద్దరే ఉంటారు అనుకుంటూ చెప్పేశారు. కానీ ఇప్పుడు మీకు అందరికీ ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నాను. అయితే ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఎంచుకోవచ్చు, గ్రీన్ లిక్విడ్ పోసి వాళ్ళని షీఫ్ చేస్తారా, బ్లాక్ లిక్విడ్ పోసి వాళ్ళని చేయొద్దు అనుకుంటున్నారు, ఏదో మీ అభిప్రాయం అయితే తెలపండి. ఇదే మా నామినేషన్స్కి పోనాది అనే టాస్క్ని ఒకటి ఇంప్లిమెంట్ చేసేసారు. అయితే మిగతా వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఒపీనియన్, ఎవరు నెక్స్ట్ షీఫ్ అయితే బాగుంటుంది అనే ఒపీనియన్ తోటి అందరూ పోసుకుంటూ వెళ్ళిపోయారు. లిక్విడ్ పోసుకుంటూ వెళ్ళిపోయారు, అంటే గ్రీన్ లిక్విడ్ బ్లాక్ లిక్విడ్. సో అదంతా పోసుకుంటూ వెళ్ళిపోయారు. అయిపోయేటప్పటికి చివరాఖరికి వాళ్ళ ఒపీనియన్స్ ఏవో చెప్పుకున్నారా, మన మణికంఠకండి ఇచ్చేద్దాం అనుకుంటున్నామండి, చాలా కష్టపడ్డాడండి, స్ట్రాటజీస్ బాగా యూజ్ చేస్తాడని కూడా విష్ణుప్రియ అలాగే చాలా మంది కూడా చెప్పడం జరిగింది, వాడికి ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నామని. అలాగే అబ్బాయి గారికి కూడా చెప్పారు. సో అందరూ ఇలా తలొకటి చెప్పేటప్పటికి చివరి ఆఖరికి చూసుకుంటే అబ్బాయి సెకండ్ షీఫ్ అయిపోయాడు అనమాట. సో ఇక మీద మనకి కాంపలో నిఖిల్ గారును తర్వాత అబ్బాయి గారు షీఫ్స్లా నడిచేస్తుంటారు, అది అనమాట ఇవాళ కాన్సెప్ట్. ఇంకా ఆ తర్వాత వెళ్ళిపోతూ నాగార్జున గారు చక్కగా సేవింగ్ కార్యక్రమం చేసేద్దామా అనుకుంటూ ఒక సర్క్యూట్ బోర్డు ఏదో పెట్టారు, కరెంట్ షాక్ కొట్టిపోయారని ఎందుకు వచ్చింది ఆ ప్రదేశ్, అలాంటివన్నీ ఎట్టక నువ్వు అసలే మనకి ఏం పెద్ద తెలియదు, ఏదో లాగి ఏదో వైర్ కట్ చేసేసావు అనుకో, బళ్ళు మంది అనుకో, ఎందుకు వచ్చిన ఆ ప్రతిష్ట, ఇలాంటి టాస్క్లు ఏం పెట్టక నీకు, అసలే నువ్వు పెద్ద చదువుకోలేదు గొడవను. అందుకని సర్క్యూట్ ఎట్టేహాండి, ఒకటి నొక్కితే గ్రీన్ వస్తే సేఫ్ అండి, రెడ్ వస్తే అన్సేఫ్ అండి అనుకుంటూ చెప్పేహావు. అయితే చూసుకుంటే నిఖిల్కి నైనికాకి ఇద్దరికి గ్రీన్ లైట్ వచ్చేసింది కాబట్టి వాళ్ళిద్దరూ సేఫ్, కంగ్రాచులేషన్స్ అనుకుంటూ నాగార్జున గారు చెప్పేశారు.
ఇంకా అలాగే మిగతా 6 రేపు చూసుకుందాం పెంట అంతా కూడా ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు ఏంటి అనుకుంటూ నాగార్జున గారు టాటా బై బై చెప్పేసి చెక్కేశారు. సో అది ఇవాల్టి మన పెంట. నేనైతే ఫుల్ హ్యాపీ ఎపిసోడ్. మన నాగార్జున గారు సూపర్గా హోస్టింగ్ చేసేసారు, రోస్టింగ్ కూడాను. సో అప్రిషియేట్ ఇట్ వన్స్ అగైన్. అండ్ ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. ఏమన్నా హోస్టింగ్ చేశారా నాగార్జున గారు? సూపర్ హోస్టింగ్. అసలు వాళ్ళ మొహాలు చూస్తే బిగ్ బాస్ ని అప్రిషియేట్ చేయాలి. నాన్న బిగ్ బాస్ కజ్జిగా తింటావా?